ఈవెంట్లో 100 కిలోగ్రాముల వ్యక్తితో 60 కిలోగ్రాముల వ్యక్తి రేస్లో పాల్గొంటే ఎవరు విన్ అవుతారు అంటే ఆలోచించుకోకుండా తక్కువ వెయిట్ ఉన్న వ్యక్తి విన్ అవుతాడు అని మనం చెప్తాం. మన ఆన్సర్ నిజంగా వెయిట్ తక్కువ ఉన్న వ్యక్తే అయితే డెఫినెట్గా మన మైండ్ బెండ్ అయ్యే ఈ ఎక్స్పెరిమెంట్ని డెఫినెట్గా చూసి తీరాలి. ఎక్స్పెరిమెంట్ కోసం మన దగ్గర ఉన్న 2 రాయిల్ని తీసుకొని చిన్న రాయిని మెజర్ చేస్తే అది 49 గ్రామ్స్ వచ్చింది. నెక్స్ట్ పెద్ద రాయిని వెయింగ్ మిషన్ మీద ప్లేస్ చేస్తే అది 873 గ్రామ్స్ వచ్చింది. ఈ 2 రాయిలని తీసుకొని మనము టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి ఎందుకు అంటే మనకు డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోదాం. నేచర్ గురించి ఎక్స్ప్లోరేషన్. ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకున్న ఈ వెయిట్ డిఫరెన్స్ ఉన్న 2 స్టోన్స్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క చేత్తో వదిలితే డిఫరెంట్ హైట్స్ నుంచి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్ అక్యురసీ కోసం ఒకే చేత్తో 2 రాళ్ళను హోల్డ్ చేసి సేమ్ హైట్ నుంచి రిలీజ్ చేయబోతున్నాం. అప్పుడు మనకు రిజల్ట్ అక్యురసీగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మరి, ముందు ఏ రాయి నేలకు రీచ్ అవుతుందో? వెయిట్ ఎక్కువ ఉన్నదా లేక వెయిట్ తక్కువ ఉన్నదా? మనం ముందు వీడియోలోనే కైనమాటిక్స్ గురించి డిస్కస్ చేసి ఉన్నాం. మీరు ఆ వీడియో చూడకపోతే డెఫినెట్గా ముందు దాన్ని చూడండి, తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన అన్ని టెర్మినాలజీస్ అండ్ వాల్యూస్ అక్కడ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం. ఈ 2 రాళ్లకు అక్కడ యూస్ చేసిన అదే ఈక్వేషన్ని యూస్ చేసి నేలకు రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చెక్ చేద్దాం ఒకసారి. S is equal to ut plus half at². u is equal to 0. మనము స్టోన్స్ని రిలీజ్ చేసిన పాయింట్ నుంచి గ్రౌండ్ వరకు ఉన్న మొత్తం డిస్టెన్స్ని ఈక్వేషన్లో ఎస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ మెజర్మెంట్ మనం మెజర్ చేయడానికి డైరెక్ట్ అంత లెంగ్త్ ఉన్న టేప్ లేదు కనుక ఒక థ్రెడ్ తీసుకొని ఇంకొక ఎండ్లో దానికి రాయిని టై చేసున్నాను. ఇప్పుడు ఈ థ్రెడ్ గ్రౌండ్కి రీచ్ అవుతుంది. వెళ్ళిపోమ్మ గ్రౌండ్కి. నెక్స్ట్ ఇంకొక ఎండ్లో మనము మార్కింగ్ వేసుకుందాం. ఎక్కడైతే మన స్టోన్స్ని రిలీజ్ చేసామో ఆ పాయింట్ దగ్గర మార్కింగ్స్ ఇచ్చుకున్నాం. మార్కింగ్స్ ఇచ్చుకున్న ఈ 2 ఎండ్స్ని ఇంటి దగ్గరికి వెళ్ళేసి టేప్తో మెజర్ చేస్తే సరిపోతుంది. మనకు రిలీజ్ చేసిన పాయింట్ నుంచి గ్రౌండ్ వరకు ఉన్న డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ వరకు 200 సెంటీమీటర్స్ వచ్చింది. ఇక్కడ నుంచి మరి మెజర్మెంట్ని స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. స్టోన్ని టై చేసిన ఎండ్ వరకు వెళ్తే మనకు ఎంత మెజర్మెంట్ వచ్చిందో తెలుస్తుంది. ఈ 2ని యాడ్ చేస్తే మనకు టోటల్ డిస్టెన్స్ వస్తుంది. ఈ 2ని యాడ్ చేస్తే 14 సెంటీమీటర్ వస్తుంది, నియర్లీ 4 మీటర్స్. రిజల్ట్ అబ్జర్వ్ చేశారు కదా, 2 రాళ్లకు సేమ్ టైం పడుతుంది గ్రౌండ్కి వెళ్ళిపోవడానికి. రిజల్ట్ చెక్ చేద్దాం. ఓవర్ టు ఎక్స్పెరిమెంట్. చూసారా, 2 ఒకేసారి గ్రౌండ్కి రీచ్ అయిపోయాయి. మనలో కొంతమంది వెయిట్ తక్కువ ఉన్నది తొందరగా గ్రౌండ్కి పడుతుంది అనుకుంటాం. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నదానికి ఇనర్షియా ఎక్కువ ఉంటుంది కదా, తొందరగా స్టేట్స్ని చేంజ్ చేసుకోదు అనుకుంటాం. ఇంకొంతమంది వెయిట్ ఎక్కువ ఉన్నది బరువు ఎక్కువ ఉంది కదా, తొందరగా పడిపోతుంది అనుకుంటాం. కానీ ఈక్వేషన్స్ కరెక్ట్గానే గెస్ చేశాయి, మనమే ప్రాపర్గా దాన్ని గెస్ చేయలేకపోయాం. అంటే ఈ యూనివర్స్ మన ఊహకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఈ నేచర్ గురించి మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి. వెంటనే పక్కన వచ్చిన వీడియోని క్లిక్ చేసి చూసేయండి.